హాయ్ అండి. సాటర్డే నాడు ఏంటి వీడియో పెట్టాను అనుకుంటున్నారా? ఇది ఓల్డ్ వీడియో అండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టాలి. అప్పుడు మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఆ తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారము, ధనియాల పౌడర్ అండ్ పెప్పర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ దంచి వేసుకోండి, ఫ్లేవర్ మనకు తినేటప్పుడు చికెన్లో తెలుస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు హైలో పెట్టి మూత పెట్టుకోవాలి. తర్వాత దగ్గరికి అవుతున్నప్పుడు సిమ్లో పెట్టాలి. మధ్యలో చూస్తూ ఉండాలి, మాడిపోతుంది చికెను. అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీరకు బదులు నేను కరివేపాకు యూజ్ చేశాను అండి. కరివేపాకు చికెన్లో యాడ్ చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మనకి. నిజంగా టేస్ట్ అంటే మాత్రం చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫైనల్ ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకున్నాను. తర్వాత సిమ్లో పెట్టి దగ్గరికి అయ్యేటప్పుడు చూసుకున్నాను. చూడండి ఫ్రై ఎంత బాగుందో. సర్వ్ చేసుకోవడమే. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.